श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे। సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా ఆదో పూజ్యో గణాధిప, మనం ఎటువంటి కార్యం తలపెట్టినా సరే ముందుగా గణపతిని అర్చించడం మనకి సాంప్రదాయంగా వస్తున్నది కాబట్టి ముందుగా ఆ గణపతికి షోడశ ఉపచారాలు, అందరూ మనం షోడశోపచారాలు అంటూ ఉంటాం, కానీ అవి ఏమిటో మనకి తెలియదండి. కాస్త వివరిస్తాను. ఆవాహన, ఆసనే, పాఠ్యే, అర్ఘ్యం, ఆచమనీయకం, స్నానం, వస్త్రోపవీతించ, గంధం చైవ చ, పుష్పకం, ధూపం, దీపం చ, నైవేద్యం, తాంబూలం చ, ప్రదక్షిణం, నమస్కృతం ఇది షోడశోపచారాలు. ఇవి 16 ఉపచారాలండి. అందరూ కూడా హారతివ్వలేదండి అంటారు, కానీ షోడశోపచారాల్లో ఇక్కడ కూడా హారతివ్వని ఎక్కడా చెప్పబడలేదండి. షోడశోపచారాలు అంటే ప్రదక్షిణ నమస్కారంతో షోడశోపచారాలు లెక్కండి, కానీ మనం అందరం కూడా హారతి ఇవ్వాలి అని మనకి వస్తూ ఉన్నది కాబట్టి మనం చేస్తున్నాం, కానీ షోడశోపచారాల్లో ఇక్కడ కూడా హారతి ఇవ్వడం లేదండి. అలాగే ఆ గణపతికి షోడశోపచారాలు చేసి, స్వామి మేము తలపెట్టిన ఈ సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఎటువంటి విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా సాగమని ఆ గణపతికి వేడుకొని ఆ గణపతిని మళ్ళీ యథాస్థానంలో ప్రవేశించి తర్వాత పుణ్యాహవాచనం అనే కార్యక్రమం చేశారండి. ఈ పుణ్యాహవాచనం 3 కలశలు పెట్టుకుని చేస్తారండి. ఈ శైవ సాంప్రదాయంలో 3 కలశలు పెట్టి చేస్తారండి. ముందు కలశలో వరుడిని, దక్షిణ కలశంలో వాస్తపురుషుడిని, ఉత్తర కలశంలో బ్రహ్మని ఆవాహన చేసి ఆ వరుణ వాస్తోష్పణ బ్రహ్మకి షోడశోపచారాలు పూజ చేసి కొన్ని శాంతి మంత్రాలతో ఈ పుణ్యాహవాచనం చేస్తారండి. అయితే ఈ పుణ్యాహవాచనం ఎందుకొరకు చేస్తారు? మనం అనేక రకాల ప్రదేశాల నుంచి వచ్చి ఉంటామండి. అనేక రకాలని తాకి, అలాగే మేము తెచ్చిన ద్రవ్యాలైనా సరే ఒక్కొక్క దగ్గర నుంచి మనం సేకరించి వచ్చినప్పుడు కొంతమంది తాకుతారండి. ఆ ద్రవ్యాలకి అంతమంది తాకి తెచ్చిన ద్రవ్యాలని శుద్ధి చేసుకోవడం కోసం, అలాగే మన దేహేంద్రియాన్ని కూడా శుద్ధి చేసుకోవడం కోసం ఆ పుణ్యాహవాచనం చేయడం జరిగిందండి. ఆ పుణ్యాహవాచనం చేసి ఆ ద్రవ్యాలన్నింటినీ కూడా శుద్ధి చేసి తరువాత తదుపరి కార్యక్రమంలో ప్రవేశించి ఇప్పుడు స్వామివారికి కట్టు రక్షాబంధనానికి స్వామివారికి ఆ రక్షాబంధనానికి షోడశోపచార పూజ చేసి ఆ రక్షాబంధనాన్ని మీకు చూపిస్తారు. మీరందరూ కూడా జై శ్రీరామ్ అని చెప్పి నమస్కారం చేసుకున్న తర్వాత ఆ స్వామివారికి అమ్మవారికి కూడా ఆ రక్ష కట్టి ఆ తర్వాత కళ్యాణం కూర్చుని యజమాని
లేకుండా మనం ఫోన్లోనో ల్యాప్టాప్లోనో చూసుకుని ఈ మ్యాట్రిమోని ఓపెన్ చేస్తే మనకి 3 మంది సంబంధాలు జరుగుతున్నాయి కానండి. పూర్వం ఇలాగ ఒక 4 బ్రాహ్మణులు పిలిచి 4కి అంటే దారి ఖర్చులు, తినడానికి తిండి, తగ భోజనాన్ని కూడా ఒక దక్షిణ రూపంగా ఇచ్చి మా అమ్మాయికి తగిన వరుడిని వెతికి తీసుకురండి అంటే ఆ 4 బ్రాహ్మణులు కూడా 4 దిక్కులుగా వెళ్ళి ఆ అమ్మాయికి తగిన యోగ్యుడైన వరుడిని వెతికి తీసుకుని వచ్చి ఈ అమ్మాయికి ఈ యోగ్యుడైన కుమారుడు అని చూపించేవారండి. చూపిస్తే వాళ్ళు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి వివాహం జరిపించేవారండి. ఇప్పుడు అటు 7 తరాలు చూసేవారంటే 7 తరాలు ఎవరైనా బ్రహ్మేశ్వరం చేశారా, లేకపోతే ఆత్మర్యాన్ని చేశారా, అగ్నిస్వామి చేశారా, ఇటువంటి యాగాలు ఏమైనా చేసి ఉంటే ఆ యాగ ఫలితం ఈ కుమారుడు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ కుమారుడు కూడా ఇప్పుడు శ్రీరామస్వామి అలాగే శ్రీరామచంద్రమూర్తి శ్రీరాముల యొక్క గోత్ర తమ్ముడు చెప్పడం జరుగుతుందండి. మేము 7 తరాలు చూడలేదు కానీ ఒక 3 తరాలు చూసామండి. అమ్మాయి యొక్క 3 తరాలు, అబ్బాయి 3 తరాలు చూస్తున్నాము. కాబట్టి ఆ 3 తరాలు చెప్తామండి. అందరూ శ్రద్ధగా పడండి. ఓం జలసాగరపర్యంతకో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. రఘు మహారాజవర్మణో నక్త్రే కౌండిన్యత్రయాశయ ప్రవరాన్విత వశిష్ఠ సగోత్రస్య జలసాగరపర్యంతకో బ్రాహ్మణేభ్యః శుభం భవతు.
दिव्यात्सुलभः सम्प्रतं विजयाद्यम् देवोरक्षुब्राह्मणतमोऽसृजाः नवाद्रघटतानि स्पत्येन मित्राविणातिदेथे सुमङ्गलैः मधुरमागोसमे जगस्तिन ओम गंगाधरगुरुमणि नमः ओम वीरभद्रप्रभवे नमः ओम विष्णुव्यापिन्ये नमः ओम बिल्वरोगिन्ये नमः ओम अष्टमूर्त्यात्मने नमः ओम अष्टधारकभण्ये नमः ओम शिवाय नमः ओम जाम्भण्ये नमः ओम गंगे प्रजापति लोकाय अमृतंदाय देवके ज्ञानाय रज्ञमानाय अमृते हत्ये कृष्णा अनर्थ विष्णुवे लोकाय सहकर्महादिने संयोगिनो अभिषेक कृष्णा నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్. రాజా రామచంద్ర భగవానుకి ఓం కాంతే రత్నమేన లోకరక్షణ హేతునా కంటే బ్రహ్మాండే పంచీవరాం చరము కాంతే రత్నమేన లోకరక్షణ హేతునా కంటే బ్రహ్మాండే పంచీవరాం చరము మాంగళ్యం తంతునారైనా లోకరక్షణ హేతున మీరు దేనికి వివాహం చేసుకుంటున్నారంటే లోకరక్షణ కోసం వివాహం చేసుకున్నారటండి. స్వామి అమ్మవారిని లోకరక్షణ కోసం వివాహం చేసుకున్నారటండి. కంటే బధ్నాభిషుభగే సాజీవ శరదాంశనం, నీతో పాటు ప్రజలందరూ కూడా శుభ సంతోషాలతో ఉండాలి అని చెప్తున్నారండి. ఇక్కడ స్వామివారు కంటే బధ్నామి శుభగే సాజీవ శరదాంశనం, నీ జీవితం నా జీవితం కాదండి, అందరి జీవితం బాగుండాలని కూడా స్వామివారు అమ్మవారిని వివాహం చేసుకున్నారండి. Gracias.
సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సంపగిను నిను కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము దీర్చి చెంపజవాజి చుక్కను పెట్టి చెంపజవాజి చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने सुखिनो भवन्तु नभुरोरधिकं नभुरोरधिकं नभुरोरधिकं
శివశాసనః శివశాసనః శివశాసనః. నా స్వామివారికి నమస్కారం చేసుకోండి. शेषतल्पसुखनिद्रितरामा ब्रह्माद्यमरा प्रार्थितरामा